నర్సీపట్నంలో సృష్టి క్షేత్ర వివాదం మరింతగా రాజుకుంటోంది. కుమారుడు పొలిటికల్ ప్రమోషన్ కోసం స్పీకర్ అయ్యన్న పాత్రుడు భౌతిక దాడులకు ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. పక్కా ప్లాన్తోనే తనపై దాడి జరిగిందని అన్నారు. దీని వెనుక స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూత్రధారి అని ఆరోపిస్తూ ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ చంద్రకాల అయ్యన్న పాత్రుడు హైకోర్టు ఆదేశాన్ని ధిక్కరించే పనులు చేస్తున్నాడు. అంటే ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో స్పీకర్గా ఉండడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలకు సిగ్గిచేయడని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటున్నానంటే ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన ఆర్డర్లను కూడా పక్కన పెట్టి ఆయన సొంతంగా నేను స్పీకర్ని నన్ను ఎవడో ఏమి చేయలేని చెప్పి ధిక్కరించే పనులు చేస్తున్నాడు. అంటే ఇలాంటి వ్యక్తి స్పీకర్గా అనర్హుడని చెప్పి అంటున్నాను. ఎందుకంటున్నానంటే ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన ఆర్డర్స్ని పక్కన పెట్టి చేస్తున్నాడు. అంటే ఇలాంటి వ్యక్తి మీద క్రిమినల్ కేసులు కట్టాలని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి స్పీకర్ చంద్రకాల అయ్యన్న పాత్రుడు హైకోర్టు ఆదేశాన్ని ధిక్కరించే పనులు చేస్తున్నాడు. అంటే ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో స్పీకర్గా ఉండడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలకు సిగ్గిచేయడని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటున్నానంటే ఈరోజు